తప్పులు వాళ్ళు చేస్తూ ఆరోపణలన్నీ నా మీద వేసి నన్ను కోర్టుకెక్కిస్తుంటే నేను తప్పు చేయకపోయినా తప్పు చేశానని ఒప్పుకొని వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడాలా? వాళ్ళ చేతులు గడ్డం పట్టుకొని కేసు విత్డ్రా చేసుకోమని బతిమలాడాలా? ఏం మాట్లాడుతున్నావమ్మా అని ప్రేమ్ కోపంగా అరుస్తూ ఉంటాడు. రేయ్ ఏంట్రా పదే పదే తప్పు చేయలేదని మాట్లాడుతున్నావు? తప్పు చేయకుండానే వాళ్ళంత ధైర్యంగా నోటీస్ పంపిస్తారా అని రమాదేవి అంటుంది. ఇదే మరి వాళ్ళకున్న సంస్కారం. వాళ్ళంత గొప్పలే లేరని ఏరికోరి తెచ్చావు అని హర్ష అంటే, నువ్వు కూడా ఏంటి హర్ష, వాడికి నచ్చ చెప్పాల్సింది పోయి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని రమాదేవి అంటే, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండు అని హర్ష అంటే, ఏంటి హర్ష నా నోరు మూయించాలని చూస్తున్నావా అని రమాదేవి అంటే, నీ సపోర్ట్ కరెక్ట్గా లేదు కాబట్టే అంటున్నానని హర్ష అంటాడు. అంటే ఇప్పటికీ కూడా ప్రేమే కరెక్ట్ అని అనుకుంటున్నారా మామయ్య? మీ అబ్బాయి అబద్ధాలు ఆడాడని మీరు అనుకుంటున్నారు, కానీ ఆ అబద్ధాలే ప్రేమ ఆడుతున్నాడని అనిపిస్తుంది. అది మీరే ఇంకా గ్రహించట్లేదు అని రోజా అంటుంది. చూడమ్మ రోజా, నా కొడుకు పొరపాటున కూడా తప్పు చేయడని నేను నమ్ముతున్నాను. నా కొడుకు మీద మీకెవరికి నమ్మకం లేకపోయినా నాకు పూర్తి నమ్మకం ఉంది. వాడే తప్పు చేసుండడు. వాళ్ళు అనవసరంగా వాడిపై అబద్ధపు కేసు పెడితే నేను చేతులు ముడిచి చూస్తూ ఊరుకోను. ఎదుర్కొంటాను. నేను కూడా తక్కువేం కాదు, మంచి లాయర్ని పెడతాను. ఇప్పుడే గంగాధర్తో మాట్లాడతాను అని హర్ష ఇక వెంటనే అతనికి ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్తాడు. ఇక అతని ఇంటికి వచ్చి ఆ నోటీస్ని చదువుతూ ఉంటాడు. వీళ్ళు ఎంతమంది లాయర్లు వచ్చినా ఏం చేస్తారులే, అక్కడుంది మినిస్టర్ అని రమాదేవి అనుకుంటూ ఉంటుంది. ఎంత అన్యాయం హర్ష గారు, మీ అబ్బాయి నీతి నిజాయితీకి మారుపేరు. ప్రేమ్ గారు లెక్చరర్గా పనిచేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ న్యాయస్థానం గౌరవం నిలిచేలా ఎంతోమందిని న్యాయవాదులుగా తయారు చేస్తున్నారు. అటువంటి ప్రేమ్ మీద అంత పెద్ద నింద వేస్తారా? అసలు వాళ్ళకు మనసెలా ఒప్పిందండి అని ఆ లాయర్ అంటాడు. వీడు తప్పు చేయకుండా అసలు వాళ్ళు నోటీస్ ఎలా పంపిస్తారు అని రమాదేవి అంటే, రమ నీకు మళ్ళీ చెప్తున్నాను, నువ్వు మాట్లాడకుండా ఉంటే మంచిది. ఈయన మన తరపున వచ్చిన లాయరు, నువ్వు వాళ్ళ తరపున మాట్లాడకని హర్ష అంటాడు. మీ అబ్బాయిని నమ్మండి మేడం, వాళ్ళు ప్రేమ్ని బలిపశువుని చేయాలనుకుంటున్నారు. అదే నిజమని లాయర్ అంటాడు. మీరేం పట్టించుకోకండి, కేసు గురించి ఆలోచించండి అని హర్ష అంటే, ఎలాగైనా ప్రేమ్ని వాళ్ళ దారికి తీసుకురావాలని చేస్తున్నారు సార్. ప్రేమ్ అసలు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నీ కేసుని నువ్వే వాదించుకోగలవు. 4 గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యని నలుగురికి తెలిసేలా కోర్టుకెక్కారు. మీ పరువు పోగొట్టడానికే ఇంతకు తెగించి కోర్టులో కేసు వేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు కేసు విన్నవలేరు సార్. వాళ్ళు ఓడిపోయేలా నేను చేస్తాను. చూస్తూ ఉండండి, రేపు కోర్టులో జడ్జి గారు ఈ కేసుని సస్పెండ్ చేస్తారు. అలా చేసే బాధ్యత నాది. ఇలాంటి కేసుల్ని నేను ఎన్ని చూడలేదు. ప్రేమ్ మీరు అధైర్యపడకండి, ఈ కేసుని నేను గెలిపిస్తాను. సరే సార్, రేపు కోర్టులో కలుద్దామని చెప్పి లాయర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ప్రేమ్ ఇంకేం ఆలోచించక్కర్లేదురా, అంతా గంగాధర్ గారే చూసుకుంటారు అని హర్ష చెప్పడంతో ప్రేమ్ కొంచెం సంతోషపడుతూ ఉంటాడు. తర్వాత ప్రేమ్ రమాదేవి అన్న మాటల్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే చామంతి పాలు తీసుకొని ప్రేమ్ గదిలోకి వస్తుంది. ఏంటి ప్రేమ్ బాబు, ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నారా అని చామంతి అంటే, నాకు అవే గుర్తుకొస్తున్నాయి చామ్, నా తల్లే నన్ను నమ్మట్లేదు, అదే మర్చిపోలేకపోతున్నాను అని ప్రేమ్ అంటే, మీరు మర్చిపోవాలి బాబు. రేపు నిజం తెలిసాక మీ అమ్మగారే నువ్వు తప్పు చేయలేదని నమ్ముతారు. ఇక మీరు అవన్నీ వదిలేయండి బాబు, ఈ పాలు తాగండి అని చామంతి అంటే, నాకొద్దు చామ్ అని ప్రేమ్ అంటాడు. మళ్ళీ ఏమైంది బాబు, నేను చెప్తున్నాను కదా అని చామంతి అంటే, నువ్వెన్ని చెప్పినా ఆ నిషా చేసింది తట్టుకోలేకపోతున్నాను చామ్. నేను అఘాయిత్యం చేశానని ఆ రాక్షసి కోర్టులో కేసు వేస్తుందా? దాన్ని చంపేయాలన్నంత కోపం వస్తుంది నాకు అని ప్రేమ అంటే, బాబు ఆవేశపడకండి, అలాంటి దాన్ని చంపి మీరు హంతకులై మా అందరికీ దూరం అవుతారా? అసలు తప్పే చేయని మీరు ఏ తలపోటు తెచ్చుకోకండి. అయ్యగారు లాయర్ని పెట్టారు కదా, అంతా ఆయనే చూసుకుంటారని చామంతి చెప్తుంది. ఏం చూసుకుంటారు చామ్, నాకు తలంతా పగిలిపోతుంది అని ప్రేమ అంటే, తలనొప్పికి మందు రాస్తాను, మీరు కూర్చోండి బాబు అని చామంతి ప్రేమ్కి బామ్ రాస్తూ ఉంటుంది. ఏంటి బాబు మీరు ఇంకా ఆలోచిస్తున్నారా అని చామంతి అంటే, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది చామ్ అని ప్రేమ్ బాధపడుతూ ఉంటాడు. బాబు ఒక్కసారి ఆ ఆకాశం చూడండి, చంద్రుడు ఎంత పరిపూర్ణంగా ఉన్నాడో. ఒక్కోసారి ఆ చంద్రుడు కూడా మబ్బుల చాటుకి వెళ్ళిపోతాడు. ఇంకా అమావాస్య రోజైతే అసలు కనబడకుండా పోతాడు. అలాగని ఆ చంద్రుడి వెలుగు తగ్గిపోయినట్లా? మళ్ళీ ఆ చంద్రుడికి వెలుగు వస్తుంది కదా, అలాగే మీరు కూడా పూర్ణ చంద్రుడు లాంటి వారు. మీకు అడ్డంగా వచ్చిన కష్టాలన్నీ ఆ మబ్బుల్లాగే తొలగిపోతాయి. ఆ చంద్రుడు ప్రేమకి చిహ్నం బాబు, మీరు పేరులోనే ప్రేమని పెట్టుకున్నారు. ఇద్దరూ ఒక్కటే. నేను చెప్పింది జరగకపోతే అప్పుడు అడగండి అని చామంతి అంటుంది. నువ్వు చెప్పిన తర్వాత ఇంక అడగడం దేనికని ప్రేమ్ కాస్త కుదుటపడతాడు. అది మా ప్రేమ్ బాబు అంటే, మీరు ఇలాగే ప్రశాంతంగా ఉండండి అని చెప్పి చామంతి ఇక పాలు తాగమని ప్రేమ్కి పాల గ్లాస్ ఇస్తుంది.
రేపేం జరుగుతుందని ఆలోచన పెట్టుకోకండి. దాని బండారం ఎలాగూ బయటపడుతుంది. అసలు దాని ప్రెగ్నెన్సీకి కారణం ఎవరో కూడా తేలుతుంది అని చామంతి అంటే, ముందు అది తేలితే ఈ సమస్యకి పరిష్కారం దొరికేదని ప్రేమ అంటాడు. దాని పాపం పండింది బాబు, తేలకుండా ఎలా ఉంటుంది? రేపు నేను మీ పక్కనే ఉంటాను కదా, మీకేం కానివ్వనని చామంతి చెప్తుంది. నా టెన్షన్ తగ్గించావు చామ్ అని ప్రేమ అంటే, మరి లేకుంటే వదిలిపెడతానా అని చామంతి ఇక ప్రేమని బెడ్పై పడుకోబెట్టి గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక చామ్ బయటికి వచ్చి ప్రేమ్ సగం తాగి వదిలేసిన ఆ పాలని చామంతి తాగుతుంది. మీలో సగభాగాన్ని, ఈ పాలనే కాదు మీ కష్టాన్ని కూడా పంచుకుంటాను. మీపై పడ్డ నిందని పోగొడతాను. రేపు నిషమ్మ కోర్టులో కేసు గెలవకూడదు, మనం సంతోషంగా బయటికి రావాలి అని చామంతి అనుకుంటూ ఉంటుంది. ఇక తెల్లవారగానే అందరూ కోర్టుకి వెళ్తారు. అన్యాయంగా నా భర్తని కోర్టుకి ఎక్కించావు కదే, నీ అధర్మపు కేసులో నువ్వు ఓడిపోక తప్పదు. సత్యమే ఆఖరికి గెలుస్తుందని చామంతి నిషా వైపు కోపంగా చూస్తూ అనుకుంటూ ఉంటుంది. కాన్ఫిడెంట్గా ఉన్నట్లున్నారు. నా కాన్ఫిడెంట్ ఏంటో మొదలయ్యాక పోను మీకే తెలుస్తుంది అని నిషా కూడా అనుకుంటూ ఉంటుంది. జడ్జి రాగానే కేసు స్టార్ట్ అవటంతో నిషా ప్రేమల్ని ఇద్దరిని బోన్లోకి పిలుస్తారు. తర్వాత నిషా వైపు లాయర్ మాట్లాడుతూ ఉంటాడు. యువర్ ఆనర్, ఆడపిల్లల జీవితాలకి రక్షణ లేదు అన్నది ఈ బోన్లో నిలబడ్డ ప్రేమ్ కుమార్ వల్ల మళ్ళీ రుజువైంది. అభంశుభం తెలియని నా క్లయింట్ అయిన నిషా గారిపై ఈ ప్రేమ్ కుమార్ అఘాయిత్యానికి పాల్పడి ఆడపిల్లలందరికీ యముడిలా కనిపిస్తున్నాడు. పేరులో ప్రేమ్ తప్ప కామవాంఛలున్న ఈ ప్రేమ్ కుమార్ జనాల మధ్యలో కన్నా జైల్లో ఉండటమే సమాజానికి మంచిదని నా బలమైన అభిప్రాయం యువర్ ఆనర్. ఇట్టి ముద్దాయిని కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతున్నాను అని నిషా తరపున లాయర్ చెప్తాడు. డిఫెన్స్ లాయర్, మీ వాదనేంటో వినిపించండి అని జడ్జి చెప్పగానే ప్రేమ్ తరపున లాయర్ కూడా వచ్చి వాదిస్తూ ఉంటాడు. యువర్ ఆనర్, ధర్మేంద్ర గారు బలంగానే ప్రారంభించారు. ఇంత అన్యాయం, అసలు ఏమీ తెలియకుండానే నా క్లయింట్ అయిన ప్రేమ్ కుమార్ని దోషిలా తేల్చడం కరెక్ట్ కాదు. అసలు ఏం జరిగిందో కోర్టు వారికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా యువర్ ఆనర్. చెప్పండి నిషా గారు, మీ మీద ప్రేమ్ కుమార్ గారు అఘాయిత్యం చేశారా అని లాయర్ అంటే, నిషా ఏడుస్తూ ఉంటుంది. మీ ఏడుపుని సమాధానంగా తీసుకోలేం, నోరు తెరిచి చెప్పండి అని లాయర్ అంటాడు. దొంగనాటకాలాడుతుంది చీ అని ప్రేమ అనుకుంటూ ఉంటాడు. తను ఒక ఆడపిల్ల డిఫెన్స్ లాయర్ గారు అని నిషా తరపున లాయర్ అంటే, కోర్టులో ఎవరికైనా జరగాల్సింది న్యాయమే, న్యాయం జరిగే తీరుతుంది. మీరు చెప్పండి నిషా గారు, మీ మీద ప్రేమ్ గారు అఘాయిత్యం చేశారా అని లాయర్ ప్రశ్నిస్తూ ఉంటే, అవును సార్ అని నిషా అంటుంది. దాంతో ప్రేమ్ చామంతులు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఎప్పుడు జరిగింది అని లాయర్ అంటే, 5 నెలల క్రితం జరిగిందని నిషా చెప్తుంది. వాట్, 5 నెలల క్రితం జరిగితే మరి ఇప్పుడు కేసు పెట్టడం ఏంటి? మీ మీద అఘాయిత్యం జరిగినప్పుడే కేసు పెట్టాలి కదా, మరి అప్పుడెందుకు పెట్టలేదు అని లాయర్ ప్రశ్నిస్తూ ఉంటే, ఎందుకంటే ఒక ఆడపిల్లను కాబట్టి కేసు పెట్టి నా పరువుని నేనే బజార్కిర్చుకోవటం ఇష్టం లేక ప్రేమ్తో మాట్లాడాను. తనపై కేసు పెడతానని కూడా తనతో చెప్పాను. అప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. ఆ మాట ప్రకారమే మేము నిశ్చితార్థం కూడా చేసుకున్నాం అని నిషా చెప్తుంటే ప్రేమ్ షాకింగ్గా వింటూ, నువ్వెంత నీకు నచ్చినట్టు స్టోరీలు అల్లినా నువ్వు నెగ్గలేవే అని ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు. తర్వాత నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎప్పుడైతే నేను ప్రెగ్నెంట్ అన్న విషయం ప్రేమ్కి తెలిసిందో, నీ ప్రెగ్నెన్సీకి నాకు ఎలాంటి సంబంధం లేదు, నీ బిడ్డకి నేను తండ్రిని కాదు అని ఎదురు తిరిగాడు. ఇంత ఘోరంగా మోసం చేసేసరికి ఇంకా నాకేం చేయాలో తెలియక దిక్కుదోచని స్థితిలో ఈ కేసు పెట్టాను. నాకు న్యాయం చేయండి యువర్ ఆనర్. నా బిడ్డకి తండ్రి ఎవరో తెలియని దౌర్భాగ్యపు స్థితి రాకూడదు యువర్ ఆనర్ అని నిషా ప్రేమ్పై లేనిపోయిన అబద్ధాలని చెప్తూ ఉంటుంది.